హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ సామంత్. ఒకసారి నిఫ్టీ లెవెల్స్ రేపటికి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది పొజిషనల్ ట్రేడ్. రేపు ఒక్కరోజు వ్యాలిడ్, మళ్ళీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నిన్న మనం ఇచ్చిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. ప్రతిసారి మనం విన్ అవ్వాలి అని లేదు మార్కెట్లో. యావరేజ్గా మనకు అక్యురసీ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇందులో చూసుకుంటే కనుక ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకుంటే కనుక గ్రీన్ లైన్ చెప్పాను కదా, సేమ్ గ్రీన్ లైన్ అబోవ్ ఎంట్రీ అంటే 23,557 ఆ రేంజ్. అలా ఏదైనా 5 minutes క్యాండిల్ రేపు క్లోజ్ ఇస్తే కనుక స్టాప్ లాస్ సేమ్ 23,454 అండ్ సెల్ బిలో 23,348. ఇక్కడ కూడా ఎక్కడైనా రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ ఇస్తే దెన్ ఆ క్యాండిల్ని కన్ఫర్మ్ 5 minutes క్యాండిల్ ఏదైనా క్లోజ్ ఇవ్వాలి. ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ క్యాండిల్ అయితే దాని లోన్ బ్రేక్ చేసి వెళ్తుందో అది ఆ లో కింద మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ ఇచ్చి వెళ్తుంటేనే ఎంట్రీ తీసుకోవాలా. ఇమీడియట్లీ బ్రేక్ కాగానే తీసుకోవద్దు ఎంట్రీ, ఓకేనా. అక్కడ ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి వెళ్తుంటే కనుక మనకు లెవెల్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నిఫ్టీ వచ్చేసి 23,557 పైన బ్రేక్ ఇస్తే టార్గెట్ 23,662, 23,870 అండ్ 23,974. అండ్ డౌన్ సైడ్ కనుక 23,348 బ్రేక్ ఇస్తే 23,246, 23,142, 23,038 అండ్ 22,934. ఈ లెవెల్స్ రేపటికి వర్కౌట్ కావచ్చు. ఇది యాక్చువల్ ఏంటంటే అంటే మనకు న్యాచురల్ లా ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని డేట్స్ మనము ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా వచ్చిన నెంబర్స్. సో హౌఎవర్ రేపటికి ఈ లెవెల్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 51,000 ఈరోజు హైలో చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి పొజిషనల్గా. దాన్ని బట్టి మనం లెవెల్స్ని బేస్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 51,777 బ్రేక్ ఇస్తే కనుక స్టాప్ లాస్ 51,460, టార్గెట్ 52,101, 52,422, 52,743, మ్యాక్స్ 53,064 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే కనుక 51,171 బ్రేక్ ఇవ్వాలా. అది బ్రేక్ ఇస్తే కనుక స్టాప్ లాస్ సేమ్ 51,460. బైక్ అయినా సెల్కి అయినా సేమ్ స్టాప్ లాస్ ఉంటుంది. కొంచెం బఫర్ ప్రైస్ హోల్డ్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ప్రైస్ మనం చెప్పలేం కాబట్టి. టార్గెట్ వచ్చేసి 50,817, 50,496, 50,175 అండ్ 49,854. మ్యాక్స్ ఈ రేంజ్లోనే రేపు మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు మనం చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 55 పాయింట్స్ అప్ చూపిస్తుంది. అంటే ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయినా కూడా మనకు సెల్ లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదంటే ప్రైస్ ఇక్కడికి వచ్చి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయ్యేట్టు వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనము బై సైడ్ వెళ్తున్నాము అని అంటే ప్రైస్ కింది నుండి షూట్ అప్ అవ్వాలా. సెల్ సైడ్ వెళ్తున్నామంటే ప్రైస్ పై నుండి కిందికి డిక్లైన్ అవ్వాలా. అలా అయితేనే మనకి ఏంటంటే రిజల్ట్ కొంచెం అక్యురేట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ రేపు ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చి కన్సాలిడేట్ అవ్వాలి. ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి ఏదైనా గ్రీన్ క్యాండిల్ మళ్ళీ క్లోజ్ ఇస్తే సేమ్ నేను చెప్పినట్టు అక్కడ బ్రేక్ ఇస్తే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ అవర్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ అలా అన్నట్టు. డౌన్ సైడ్ కూడా ఒకవేళ వస్తుంది అంటే ఇక్కడ ఏదైనా వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు వచ్చి రెడ్ క్యాండిల్ ఏదైనా బ్రేక్ ఇస్తే పైనుండి కిందికి వస్తే కనుక ఈ లెవెల్స్ మనం టార్గెట్ పెట్టుకొని చూడొచ్చు. మనం ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకుంటామా లేదు కంటిన్యూ 3-4 టార్గెట్స్ వరకు హోల్డ్ చేస్తామా అనేది మన రిస్క్ రివార్డ్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అండ్ ఫైనాన్స్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఫైనాన్స్ నిఫ్టీ కూడా సేమ్ 23,105 మీద బుల్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ 22,955 అండ్ టార్గెట్ వచ్చేసి 23,241, 23,385, 23,528 అండ్ మ్యాక్స్ టార్గెట్ 23,672, ఓకేనా. ఈ లెవెల్ చూసుకోండి. డౌన్ సైడ్ చూసుకుంటే కనుక 22,811 కింద బేర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 22,009, స్టాప్ లాస్ వచ్చేసి 22,955. సేమ్ స్టాప్ లాస్ ఫర్ బుల్స్ అండ్ బేర్స్. టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ 22,667, 22,524, 22,381, ఇన్ వరెస్ట్ కేస్ 22,095. ఈ రేంజ్లో ఫైనాన్స్ నిఫ్టీ రేపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సి లెవెల్స్ అనేవి చాలా ప్రైస్ అనేది వేరియస్ టైప్లో అనలైజ్ చేస్తారు, అది వెరీ కామన్. అందులో మనకి ఏది కంఫర్టబుల్ ఉంది, ఏది మనకు అక్యురేట్గా ఉంది అన్నది ఇంపార్టెంట్. సో మనకి ఈ లెవెల్స్ ఏంటి అని అంటే సిన్స్ నేను 5 years నుండి మొత్తం క్రాస్ చెక్ చేసేటట్టు ఓకే అక్యురేట్గా ట్రేడర్ లాస్ కాకుండా ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. అంటే ఎంతో కొంత మనకు రిటర్న్స్ వస్తున్నాయని అర్థం, ఓకేనా. అంటే ఇది నేను చెప్పే స్పాట్ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ ట్రేడింగ్. ఆప్షన్ ట్రేడింగ్ అంటే మళ్ళీ దాని డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, టైం వాల్యూ ఉంటుంది, ఆప్షన్ గ్రీన్స్ ఇంపాక్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మూమెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ లాంగ్కి వెళ్తే కనుక ఇది, షార్ట్కి వెళ్తే కనుక ఇది, ఓకేనా. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చూస్తే కనుక నిఫ్టీ ఆప్షన్స్లో జస్ట్ ఈరోజు కాల్ ఒకటే వచ్చింది, రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అయింది, ఇంతే వచ్చింది. హౌఎవర్ రేపటి నుండి కొంచెం రెగ్యులర్గా కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చేది చూద్దాం. రిమైనింగ్ అన్ని పుట్సే వచ్చాయి. అంటే మనకు అది
మన సిస్టమ్ ఏం చెప్తుందో మనం కూడా అదే ఫాలో అవుతాం. సో డౌన్ సైడ్ అయితే ఫుక్సే ఎక్కువ శాతం యాక్టివ్ అయి ఉన్నాయి రేపటికి. అలాగే మార్కెట్ పడుతుందా అంటే చెప్పలేము. స్టాప్ లాస్ ఎంట్రీ టార్గెట్స్ మాత్రం మన చేతిలో ఉంటాయి. బఫర్ ప్రైస్ కంపల్సరీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ప్రైస్ అని అవసరం లేదు. బై 63.4 ఉన్నప్పుడు 65 పైన అట్లా పెట్టుకుంటే దట్ విల్ బి బెటర్. ఓకేనా. అండ్ సెల్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్స్. సో వీడియో పాస్ చేసి మీరు మీ కంఫర్టబుల్ స్ట్రైక్ ప్రైస్ ఏది ఉందో అది, మీ క్యాపిటల్ ఏది ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇవన్నీ చేయాలి అని అంటే చేయలేము. బట్ ఎవరెవరికి ఏ కంఫర్టబుల్ ప్రైస్ ఉందో దాన్ని బట్టి చూసుకుంటే బెస్ట్. పర్టికులర్గా ఏంటి అని అంటే ఐటీఎం ఆప్షన్స్ అయితే ఏంటి అని అంటే నేనైతే ఏమంటానంటే ఇన్ ది మనీ ఆప్షన్స్ ఆర్ అట్ ది మనీ ఆప్షన్స్, ఏటీఎం ఆప్షన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మూమెంట్ వచ్చినా కూడా డెల్టా వాల్యూ ఇంపాక్ట్తో టార్గెట్ ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక డీప్ ఓటీఎం అనుకుంటే కనుక ఏమవుతుంది అని అంటే తక్కువ ప్రీమియంలో ఉన్నది, ప్రైస్ ఎక్కువ స్పాట్ మూవ్ అవ్వాలి కాబట్టి అలా అన్నట్టు. అంటే మంచి ట్రెండీ మార్కెట్ ఉంటే కనుక ఈ టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అకార్డింగ్లీ మీ క్యాపిటల్ సైజ్ మీ రిస్క్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలని. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇందులో స్ట్రైక్ ప్రైస్ అంటే ఒక ఆప్షన్ ట్రేడ్కి ఎంత క్యాపిటల్ ఉండాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. మినిమం అయితే నన్ను అడిగితే 50,000 క్యాపిటల్ ఉండాలి ఒక్క లాట్కి. యాజ్ పర్ అయితే మనీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ మనకు ఒక ఇయర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇవన్నిట్లో ప్రాఫిట్ రావాలి అని అంటే ఒక్క లాట్కి 50,000 ఉండాలా. బట్ ఏంటంటే క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా హెవీ లాట్స్ డంప్ చేస్తారు. దానికి ఎవరేమేం చేయలేము. సమ్టైమ్స్ నేనైనా డంప్ చేస్తూ ఉంటాను. అది కంట్రోలింగ్ అనేది మన క్యాపిటల్ సైజ్ బట్టి తీసుకుంటే దట్ విల్ బి బెస్ట్. ఎందుకంటే ఒక 2 ట్రేడ్లు ఫెయిల్ అయినా థర్డ్ ట్రేడ్లో మంచి టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఉన్న క్యాపిటల్ అంతా ఒకటే దాంట్లో పెట్టాము, ఒకటే ట్రేడింగ్లో పెట్టి పోగొట్టాము అని అంటే ఇంకా అది ఎప్పటికీ మనం సేవ్ అవ్వలేము మార్కెట్లో సస్టైన్ అవ్వలేము అలా అన్నట్టు. ఇది నిఫ్టీ ఆప్షన్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కూడా రిస్క్ రివార్డ్లో చూసుకుంటే పుట్స్ ఎక్కువ ట్రిగ్గర్ అయ్యి కనిపిస్తున్నాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ 51,800 పుట్ నుండి 50,900 పుట్ వరకు మనం ఇచ్చాము. సెల్ సైడ్ అయితే ఏం ట్రిగ్గర్ అవ్వలేదు. కాల్స్ కానీ పుట్స్ కానీ రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఫైనాన్స్ నిఫ్టీ వచ్చేసి ఒక కాల్ మాత్రమే యాక్టివ్లో ఉంది. రేపటి నుండి కొంచెం లెవెల్స్ క్లియర్గా వచ్చేటట్టు చూసుకుందాము. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే వీడియో ఎన్ఎస్ఈ వెబ్సైట్లో డేటా అనేది ఏదైతే ఉంటుందో ఎఫ్ఎన్ఓది అది లేట్ అప్డేట్ అవుతుంది. కొన్ని కండిషన్ పెడుతున్నాడు. యాక్చువల్ అంతకుముందు ఏంటంటే 7 o'clock 7:30కి అప్డేట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే 9:30 10 ఈ రోజు అయితే 11 o'clock వరకు అసలు ఎగ్జాక్ట్లీ డేటానే దొరకలేదు. సో అవన్నీ తీసుకొని మనం దాన్ని డీకోడ్ చేసి ఈ లెవెల్స్ రాసేసరికి ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎందుకు లేట్ అవుతుందంటే అది. సో ఫైనాన్స్ నిఫ్టీ లెవెల్స్ ఇవి ఉన్నాయి, బై సైడ్ అయితే కనుక సెల్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ చేయలేము, ఎవరైనా ప్రాక్టికల్గా మనమైనా చేయలేము. బట్ మనకి ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ అనుకూలంగా ఉందో దాన్ని కంటిన్యూగా ఫాలో అయితే మనం ఒక 1 month 2 months చూస్తే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ మిగులుతుందా లేదని చూడాలి మార్కెట్లో. ఓకేనా. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయితే గ్యాప్ ఫిల్ అవుతుందా లేకపోతే స్టిల్ కంటిన్యూ అవుతుందా లేదా ఇక్కడ వరకు వచ్చాక వెయిట్ చేస్తామా చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సంథింగ్ షుడ్ బీ హ్యాపెన్ టుమారో బేస్డ్ ఆన్ న్యాచురల్ లా. మనం న్యాచురల్ లాని ఫాలో అవుతాం కొన్ని నెంబర్స్ని బట్టి. దాన్ని బట్టి చూస్తే అయితే మన మార్కెట్ బ్రేక్అవుట్ ఐదర్ సైడ్ ఎటు ఇచ్చినా కూడా 2-3 టార్గెట్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు ఇంకా మరీ వరస్ట్ సిచ్యువేషన్ అయితే 4th టార్గెట్ వరకు కూడా రావచ్చు. సో ఇది అండ్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. అండ్ మీకు ఒక డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఏదైనా సరే యూ కెన్ పింగ్ మీ పర్సనలీ. ఓకేనా. థ్యాంక్ యూ.